నమస్తే క్లూ టుడే న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. నాగర్ కర్నూలు జిల్లా వంకూరు మండల కేంద్రంలోని జాచాల పోతిరెడ్డిపల్లి శివారు నుంచి టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా వందల కొద్దీ అక్రమ ఇసుక రవాణా జరుగుతోంది. ఈ విషయంపై జాచాల యువ రైతు పరశురాములు మీడియాతో మాట్లాడుతూ పోతిరెడ్డిపల్లి జాచాల గ్రామాల నుంచి అక్రమ ఇసుక వందల టిప్పర్ల ద్వారా ట్రాక్టర్ల ద్వారా రవాణా జరుగుతుందని జిల్లా కలెక్టర్కి, ఎంఆర్ఓకి రైతన్నలు, ప్రజలు, యువజన సంఘాలు ఫిర్యాదు చేసినా అటువైపు కన్నెత్తి చూసే అధికారి కూడా కరువయ్యాడని, 2-3 నెలల నుంచి అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతుందని దఫదఫాలుగా జిల్లా కలెక్టర్కి, ఎంఆర్ఓకి ఫిర్యాదులు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక మతలబు ఏంటని, మా ప్రాంతానికి చెందిన, మా మండలానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని సంతోషపడ్డామని, ఈరోజు ముఖ్యమంత్రి రైతన్నలకు బతుకు తెరువు లేకుండా చేయించి నిరంకుశంగా ఉందని, ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్, వంగూరు అధికారులకు, పోతిరెడ్డిపల్లి జాచాల రైతాంగం మొత్తం భవిష్యత్తు దుందుబి వాగు నదిపై ఉందని, ఈ 2 గ్రామాల ప్రజల జీవనోపాధిపై దెబ్బపడుతుందని, ఉపాధి కోల్పోతారని, వలసలు వెళ్లే పరిస్థితి వస్తుందని, దీనిని దృష్టిలో పెట్టుకుని అక్రమ ఇసుక రవాణా ఆపాలని పోతిరెడ్డిపల్లి జాచాల గ్రామాలకు చెందిన రైతన్నలు, ప్రజలు, యువజన సంఘాల నాయకులు కోరారు. పోతిరెడ్డిపల్లి జాజాల గ్రామ శివారు నుండి ఒక 2-3 నెలల నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. మేము కూడా దఫాలుగా డిస్టిక్ కలెక్టర్ గారికి ఇచ్చినాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చినాము. మా ఊళ్ళో రైతాంగం లాస్ అవుతుంది. ఈ ఇసుక తరలించడం వల్ల మాకు భూగర్భ జలాలు అంతరించిపోయి మాకు కనీసం గ్రామంలో తాగే నీళ్లు కూడా ఆ ఉసుక మీదనే జాజాల దుంది మీద ఆధారపడి ఉన్నది. కాబట్టి మా గ్రామ రైతులందరికీ, ప్రజలందరికీ తాగే నీరు కూడా కరువవుతుంది. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాము. మేము అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా వ్యతిరేకిస్తూనే వచ్చినాము. కానీ అధికారుల అండదండలతోటి ఈ ఇసుక రవాణా యథావిధిగా జరుగుతుంది. ప్రజలు, రైతులు, యువజన సంఘాలు, కార్యకర్తలు అందరూ తిరస్కరిస్తే ఈ రోజు వరకు మా యువకుల మీద కేసులు అయినా తప్ప ఒక్కరోజు కూడా జాజాల్లో అక్రమంగా ఇసుక నిలిపిన దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికి కూడా అధికారులకు మేము విన్నవించుకుంటున్నాము, కోరుతున్నాము. ఎందుకంటే మాకు స్వయంగా ఇక్కడ మా ప్రాంత ముఖ్యమంత్రి, మా మండల ముఖ్యమంత్రి సంతోషపడ్డాము. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి మమ్మల్ని ఇట్లా బతుకుతెరువు లేకుండా చేయడము మరీ నిరంకుశంగా ఉంది. కాబట్టి మేము ఇప్పటి కూడా ముఖ్యమంత్రి గారు కోరుతున్నాము, మా స్థానిక ఎమ్మెల్యే గారిని కోరుతున్నాము, మరియు ప్రభుత్వ అధికారులను కోరుతున్నాము. మాకు మా గ్రామ ఉపాధి కోల్పోకుండా, మా గ్రామంలో ప్రజలు వలసలు పోకుండా ఇక్కడనే కూలీలు చేసుకొని బ్రతకాలంటే మాకు ఈ ఇసుక అక్రమంగా రవాణా నిలిపివేయాలి, వెంబడే నిలిపివేయాలి. మేము కోర్టు కూడా పోవడం జరిగింది. వాళ్ళు మా మీద అడ్వాన్స్గా కేవీటీ వేసి అధికార బలంతో బెదిరిస్తున్నారు. కాబట్టి ఈ బెదిరింపులకు ఏం భయపడం, ఇంకా పోరాటాలు ఉధృతం చేస్తాం. కానీ మేము కూడా చట్టపరంగానే ఫాలో అవుతాము. కాబట్టి జాజాల రైతాంగం మొత్తం భవిష్యత్తు మొత్తం దుందిపి నది మీద ఉంది. కాబట్టి జీవనోపాధి దెబ్బతింటుంది. కాబట్టి మేము ఈ అక్రమ రవాణాను ఆపాలని ముఖ్యమంత్రి గారిని, అధికారులను, స్థానిక ఎమ్మెల్యేలను కోరుతున్నాం. మిత్రులారా.